ఆంగ్లో ఇండియన్స్ ఉన్నప్పుడు ద కల్చర్ వాజ్ టోటలీ డిఫరెంట్. అంటే వాళ్ళు ఎలా అంటే దే థాట్ అస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఇస్ డిసిప్లిన్ అనేది నేర్పించారు వాళ్ళు. దెన్ యూ క్యాన్ సే డివోషన్ అండ్ డ్రెస్సింగ్, ఇలాంటి ఎన్నో నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర. ఈరోజు కూడా కంటిన్యూ అవుతూ ఉంటాం మేము. ఎందుకంటే వాళ్ళ కల్చర్ ఎలా ఉందంటే దే యూస్ టు కాల్ ఇట్ వాస్ లైక్ స్మాల్, ఒక చిన్న ఆస్ట్రేలియా, ఒక మినియేచర్ ఆస్ట్రేలియా, ఒక మినియేచర్ ఇంగ్లాండ్, మినియేచర్ లండన్ లాగా ఉండేది ఇంతకుముందు ఈ కాజీపేట అనేది. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% వరకు దేవర్ ఆంగ్లో ఇండియన్స్ అండ్ తమిళియన్స్ అండ్ ఆల్. అంటే అక్కడ వెళ్ళాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా దట్ ఎక్సైట్మెంట్ వాజ్ దేర్. అంటే వాళ్ళతో కలవాలి, మేము వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మాతో ఉంటే మా ఇమేజ్ కూడా పెరుగుతుంది కదా అన్నట్టుగా ఒకలాంటి ఫీలింగ్ ఉండేది మాకు. అండ్ చర్చ్ విషయంలో వస్తే ప్రేయర్స్ అంటే ఇప్పుడు పాటలు కానీ ప్రేయర్స్ కానీ ఇంగ్లీష్లో నేర్చుకునే వాళ్ళం అన్నమాట. అంటే వాళ్ళు చెప్తూ ఉంటే మేము నేర్చుకునే వాళ్ళం. అంటే అంత ఫ్లూయెంట్గా వాళ్ళు డివోటెడ్గా ఆ విధంగా వాళ్ళు చెప్పేవాళ్ళు అన్నమాట. ఈరోజు కూడా మేము అదే మా పిల్లలకు నేర్పిస్తున్నాము. అంటే ప్రత్యేకంగా వాళ్ళని కూర్చోపెట్టి నేర్పించడం కాకుండా వాళ్ళు చెప్తూ ఉంటేనే, వాళ్ళు పాడుతూ ఉంటేనే ఒక ఫీలింగ్ వచ్చేదన్నమాట. మేము కూడా పాడాలి, మేము కూడా చెప్పాలని. ఆ విధంగా వీ యూస్ టు లైక్ లిసన్ టు దెమ్ అండ్ వీ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. అండ్ దెర్ వర్ సో మెనీ ఫ్యామిలీస్ లైక్ ఫర్ వెన్ యూ టేక్ క్వాయర్, ఒక క్వాయర్ తీసుకుంటే, ఒక పాటల బృందాన్ని తీసుకుంటే డేవిడ్ కుక్ సార్ అని ఈ వాజ్ అ సార్, మాకు సార్ కూడా ఉండే స్కూల్లో. అతను అంటే ఎంతోమందిని ట్రైన్ చేశారన్నమాట. జనరేషన్స్ వీ క్యాన్ సే నౌ ఇట్ ఈస్ ద 7th or 8th జనరేషన్ పాడుతున్నారన్నమాట ఇప్పుడు మా చర్చ్లో. అంటే ఆ విధంగా మేము వాళ్ళని అబ్జర్వ్ చేసేది, వాళ్ళ దగ్గర నుంచి ఎన్నో నేర్చుకున్నాము మేము. వాళ్ళ పాటలు కానీ, ఇంకా ఈ క్రిస్మస్ వచ్చిందంటే దెన్ ఇట్స్ లైక్ అమేజింగ్ అన్నమాట. క్రిస్మస్ టైం అంటే ఇట్స్ ఫన్ టైమ్ అండ్ ఇట్స్ యూనో సో ఎక్సైటింగ్. ఎలా అంటే రన్నింగ్ అబౌట్, జంపింగ్, అండ్ వీ యూస్ టు హ్యావ్ లైక్ ద స్టార్స్ కెప్ట్. ఓకే, ఆ స్టార్స్ పెట్టడం కానీ, క్రిప్ తయారు చేయడం కానీ. అంటే వాళ్ళు ఎలా ఉండేదంటే మేము వేరే వాళ్ళు వేరే అనే కాదు, దే హార్ట్ వాస్ సచ్ యూనో, మమ్మల్ని పిలుచుకుపోయి చూయించేది, నేర్పించేది. ఆ సెల్ఫిష్నెస్ అనేది లేకుండే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఉంది అంటే మేము ఇంకా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. దో అందరూ కూడా మేబీ దే పర్సనల్ ఇదిలో వాళ్ళు వెళ్ళిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ సెటిల్డ్ ఇన్ మెట్టుగూడ, లాలగూడ, సౌత్ లాలగూడ అక్కడ. అయినా కూడా మేము స్టిల్ వీ మెయింటైన్ దట్ రిలేషన్షిప్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడను, రెన్జో. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ నార్సిస్ ఫ్యామిలీ. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ ఎంత ఫ్రెండ్లీగా ఉండేదంటే వాళ్ళ ఇంట్లో క్రిస్మస్ అంటే ఇట్ వాస్ ఫర్ డేస్, 5 to 6 days వరకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉండేదన్నమాట. దెన్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక కూడా దే సెలబ్రేటెడ్ దేర్ సిల్వర్ జూబ్లీ. వాళ్ళ పేరెంట్స్ సిల్వర్ జూబ్లీ ఇక్కడ జరిగింది, 25 years ఆఫ్ మ్యారేజ్. ఓకే, ఆ రిలేషన్ వాళ్ళు ఇక్కడ 25 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత సిల్వర్ జూబ్లీ ఇక్కడ అయిపోయినాక వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అయినా కూడా టుడే దట్ ఈస్ కంటిన్యూడ్. అంటే వాళ్ళ గోల్డెన్ జూబ్లీకి నేను అటెండ్ అయ్యాను ఒక 2 years బ్యాక్. అంటే దట్ ఈస్ ద రిలేషన్షిప్ దే మెయింటైన్ విత్ అస్. అంటే మేము ఉన్న రోజులే కాకుండా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినా కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు మాకు. వాళ్ళు ఇప్పుడు ఎనీ ఒకేషన్స్ నేను పిలిచినా వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళు పిలిచినా మేము అక్కడికి వెళ్తూ ఉంటాము. సో దట్ రిలేషన్షిప్ ఇస్ నాట్ బ్రోకెన్, ఇట్ ఇస్ స్టిల్ కంటిన్యూయింగ్. సో దట్ ఈస్ వాట్ దే థాట్ అస్. అంటే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాము మేము. ఆల్ సోల్స్ డే పండుగ అంటే మనకు సమాధుల పండుగ ఉంటుంది కదా, తప్పకుండా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎవరైతే ఇక్కడ ఉండిపోయారో ఖచ్చితంగా వస్తారన్నమాట. దే పే ద రెస్పెక్ట్స్. అంటే మర్చిపోరు వాళ్ళు. ఖచ్చితంగా ముందు రోజు కానీ, ఆ రోజు కానీ, లేకుంటే తర్వాత రోజు అన్నాక ఖచ్చితంగా దే కమ్ అండ్ విజిట్ ద గ్రేవ్స్ అండ్ గో. సో అలాంటివి చాలా నేర్చుకున్నాం అన్నమాట. అదే మేము కూడా ఇప్పుడు మా పిల్లలకు కూడా నేర్పిస్తున్నాము. దే ఆర్ లెర్నింగ్ అ లాట్స్ లైక్ మేబీ మ్యూజిక్, గిటార్ ఇలా ప్లే చేయడం. అంటే అక్కడ చూసేవాళ్ళం మేము. ఎందుకంటే అప్పట్లో టీవీస్ కానీ, టెలివిజన్స్, ఈ మీడియాస్ అన్నీ కూడా లేవు. ఒక డాన్స్ చూడాలన్నా, లేకుంటే ఒక మ్యూజిక్ అంటే ఒక గిటార్ అంటే ఇలా ఉంటుంది, ఒక హార్మోనియం అంటే ఇలా ఉంటుంది, ఇవన్నీ మేము వాళ్ళ దగ్గర చూసిందే. అంటే దే వర్ ద వన్ మోస్ట్ ఆఫ్ ద ఆంగ్లో ఇండియన్స్ అండ్ దెర్ వర్ సమ్ తమిళియన్ పీపుల్ టు లైక్ విక్టర్ పాల్ అని. ఓకే, ఇక్కడే కాకుండా ఇంకా వీ హ్యాడ్ రిలేషన్షిప్ విత్ ద డోర్నకల్ పీపుల్. అక్కడ కూడా ఆర్టిస్టులు బాగుండేవాళ్ళంట, మ్యూజిషియన్స్ వాళ్ళంతా కూడా. అయితే వీ యూస్ టు హ్యావ్ ద సెయింట్ జోసెఫ్ ఫీస్ట్ అని ఉంటుంది మాకు. ఓకే, March 1st.
దెన్ అప్పుడు ఏమవుతుందంటే అన్నీ అంటే బెల్లంపల్లి, డోర్నాకల్, హైదరాబాద్ ఇక్కడి అన్నీ మ్యూజికల్ ట్రూప్స్ వస్తాయి. ఆ నైట్ అంతా కూడా ఒక భజన్ లాగా చేసి దే యూస్ టు లైక్ స్పెండ్ టైమ్. ఓకే, ఇట్ వాజ్ అమేజింగ్. అండ్ ఇంకా చెప్పాలంటే ఈవెన్ టుడే అంటే రీడింగ్ కానీ, ఓకే, ఒక చర్చ్లో ఒక రీడింగ్ చేయాలన్నా ఎలా చేయాలి, లేకుంటే ఆల్టర్ బాయ్స్ అని ఉంటారు, వాళ్ళు ఎలా ఉండాలి అంటే మా ప్రీస్ట్ కూడా ఫీమేల్ ప్రీస్ట్ ఉండే అప్పట్లో, అంటే ఫారెన్ ప్రీస్ట్ ఉండేవాళ్ళు అనమాట. దే వర్ సో స్ట్రిక్ట్ అన్నమాట. అండ్ ఎలా అంటే ఇప్పుడు మనము చర్చ్కి ఎలా వెళ్ళినా నడుస్తుంది, మనం ఏం చేసినా నడుస్తుంది, కానీ ఆ ప్రీస్ట్ అలా లేకుండే. అప్పుడు వాళ్ళు చిన్న తప్పు చేస్తే అప్పటిదప్పుడే సరిదిద్దేవాళ్ళు అనమాట. దే నెవర్ యూస్ టు గివ్ అ ఛాన్స్. అక్కడే వచ్చేసి నువ్వు ఇలా కాదు ఇలా చేయాలని నేర్పించేవాళ్ళు అన్నమాట. ఓకే, అండ్ మేము కూడా ఆ భయం ఉండేది. ప్రీస్ట్ అంటే అమ్మో ఫాదర్ ఉన్నాడు కదా, కొడతాడు కదా అని చెప్పేసి భయపడి ఆ విధంగా మేము వీ యూస్ టు లైక్ మెయింటైన్ అవర్ సెల్వ్స్. అండ్ దట్ ఈస్ హౌ వీ వే బ్రాట్ అప్ ఇన్ దోస్ డేస్, సీయింగ్ దోస్ పీపుల్. అంటే వాళ్ళని చూసి నేర్చుకొని ఇలాంటివి మేము చాలా వరకు కూడా నేర్చుకున్నాం వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు అఫ్కోర్స్ కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళతో కూడా మంచి రిలేషన్షిప్ ఉంది. ప్రెసిడెంట్ కూడా మా చర్చ్ ప్రెసిడెంట్గా ఒక ఆంగ్లో ఇండియనే, గ్యారీ థాయ్ అని ఇప్పుడు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అండ్ ఇంకా చాలామంది సర్వీస్ ఇస్తున్నారు. ఈ ఆంగ్లో ఇండియన్స్ ఎలాంటి వాళ్ళంటే ఆ సెల్ఫిష్నెస్ అనేది ఉండకపోయేది అన్నమాట. అంటే ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు హిందూ, వీళ్ళు ముస్లిము అలాంటివి అందరినీ కలుపుకుపోయే వాళ్ళు అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువ దేవర్ వర్కింగ్ ఫర్ రైల్వేస్ డ్రైవర్స్ అన్నమాట. ఓకే, స్టీమ్ ఇంజన్ ఉన్నప్పటి వాళ్ళు పనిచేసేవాళ్ళు. రికార్డ్స్ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ డ్రైవర్ అంటే ఒక లీవర్ అని ఉంటారు, ఈ డ్రైవర్ అంటే ఒక ప్రత్యేక అంటే ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ప్యాసింజర్స్ ట్రైన్ దిగంగానే పోయి వాళ్ళని కలిసేవాళ్ళు అన్నమాట. సార్ ఈరోజు మీరు బండి చాలా బాగా తెచ్చారు సార్ మీరు ఇది అని చెప్పేసి. అది ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. వీ హ్యావ్ సమ్ డ్రైవర్స్ ఇప్పుడు కూడా ఉన్నారు. ఎవరు మన రిక్కీ అని, గ్యారీ అని, దే ఆర్ స్టిల్ వర్కింగ్ ఫర్ ద రైల్వేస్. వాళ్ళు కూడా డ్రైవర్ ఎవరని అడుగుతారు ప్యాసింజర్స్ వచ్చి. అంటే ఆ విధంగా మెయింటైన్ చేస్తున్నారంట. అప్పటి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ది స్టిల్ వీళ్ళు ఇంకా మెయింటైన్ చేస్తూ వస్తున్నారనమాట. ఇంకొకటి అబౌట్ ద లాంగ్వేజ్. అంటే లాంగ్వేజ్ గురించి తీసుకుంటే ఇంగ్లీష్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఎంతో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అని, ఆ క్లాసెస్ అని, ఈ క్లాసెస్ అని వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మా లాంటి వాళ్ళకి ఎస్పెషలీ మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం అన్నమాట. అంటే వీ డెంట్ హ్యావ్ అ స్పెషల్ స్కూల్ ఆర్ ఎనీథింగ్. అంటే వాళ్ళు మాత్రమే స్కూల్లో కానీ లేకుంటే నైబర్హుడ్లో కానీ ఆడుతూ పాడుతూ నేర్చుకున్న ఇది అన్నమాట. చాలామంది, మేమే కాదు, మోస్ట్ ఆఫ్ దెమ్ ఇన్ ద కాజీపేట్. అందుకే కాజీపేటకు ఒక ప్రత్యేకత ఉంది. మా సెయింట్ జోసెఫ్ ప్యారిష్ ఎక్కడికైనా వెళ్ళామనుకోండి కాజీపేట ఇంగ్లీష్ అంటారు. అంటే ఒక ఇది ఉందన్నమాట కాజీపేట. ఎందుకంటే అరే కాజీపేటలో నీకు తెలుసా, కాజీపేటలో టీ స్టాల్ వాడు కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు, పాన్ షాప్ అయినా కూడా ఇంగ్లీషే మాట్లాడతాడు. అంటే ఎక్సైట్మెంట్ అన్నమాట. వెన్ దే కమ్, హలో బ్రదర్ హౌ ఆర్ యూ, హలో బ్రదర్ హౌ ఆర్ యూ, అంటే దిస్ ఇస్ ద వే. అంటే వాళ్ళ ఇదే అలా ఉండేదన్నమాట. అంటే వాళ్ళు ఎలా అంటే దే యూస్ టు మింగిల్. అంటే దే డి నాట్ హ్యావ్ దట్ what you say is putting people the other way or something like that. They used to just think everybody is ours. Okay, so ఏ ఫీల్ అయినా కూడా. అండ్ గేమ్స్ అంటే అఫ్ కోర్స్ దే వర్ టెరిఫిక్. ఒక క్రికెట్ టీమే ఉండే, సూపర్ స్టార్స్ అని ఒక క్రికెట్ టీమ్ ఉండే. అండ్ యూ క్యాన్ ఫైండ్ అవుట్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ ఇన్ వరంగల్. ఓకే, ఎక్కడ పోయినా కూడా సూపర్ స్టార్ టీమ్ క్రికెట్ ఆడుతుందంటే ఇట్ వాస్ ఫుల్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్స్ అన్నమాట. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారంటే దెన్ ద గ్యాదరింగ్ వాజ్ టూ మచ్. అంటే క్రికెట్ అంటే ఇలా ఆడతారనేది కూడా ఇలా అప్పుడు మేము వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నాం అన్నమాట. అంటే వీ డిడ్ నాట్ హ్యావ్, అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే టెలివిజన్స్ కానీ మీడియాస్ కానీ లేదు. అంటే వాళ్ళు ఆడుతూ ఉంటే క్రికెట్ ఇలా ఉంటుందా అంటే అక్కడ కూడా ఇట్ వాస్ ఫన్ అన్నమాట. ద వే దే షౌట్, దే స్క్రీమ్, అగైన్ దే గెట్ టుగెదర్. అంటే దే లైఫ్ స్టైల్ వాస్ టోటలీ డిఫరెంట్. వెన్ వీ వర్ అంటే యంగ్, చిన్నగా ఉన్నప్పుడు యాజ్ ఐ టోల్డ్ అందరూ ఒక దగ్గర ఉండేవాళ్ళము. రైల్వే క్వార్టర్స్, ఎస్పెషలీ రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం అందరము. దెన్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే అప్పట్లో ఇప్పుడు మనం ఏమిటంటే ఆడుతాము. ఓకే, గేమ్స్ అంటే తెలియదు. అంటే ఇప్పుడు ఏంటంటే వీడియో గేమ్స్, ఆ గేమ్స్ వచ్చింది. కానీ అప్పట్లో ఎన్నో గేమ్స్ ఆడేవాళ్ళు అన్నమాట. అంటే ఐస్ బాయ్ అని, హైడ్ అండ్ సీక్ అని, కోతి కొమ్మ, గిల్లి దండ. ఓకే,
ఎవ్రీబడి యూస్ టు ప్లే మార్బుల్స్ అని చెప్పేసి, కైట్స్ అని చెప్పేసి, అంటే ఇక అప్పట్లో పతంగులు అంటే ఎగిరిపోతున్నాయి అంటే వి యూస్ టు రన్ విత్ ద గై అంటారు కదా, దాన్ని పట్టుకొని ఉరికేవాళ్ళన్నమాట. అంటే అందరు కంబైన్డ్గా, అంటే ఈయన పెద్ద ఈయన చిన్న అలా కాదు, పెద్దోళ్ళైనా కూడా చిన్నోళ్ళని కలుపుకొని వెళ్ళిపోయేవాళ్ళన్నమాట. చిన్నప్పుడు అంటే మనకేమైనా తెలియకుండా ఓకే కరెక్షన్స్ చేసేవాళ్ళన్నమాట. ఓకే వెన్ వి గో రాంగ్, అంటే ఈ వర్డ్ ఇప్పుడు మేము చెప్పామనుకోండి, ఏదైనా తప్పు మాట్లాడితే ఇవాటి రోజులలో ఏంటంటే ఆ, వెతుకుతూ ఉంటారు ఆయన ఏం మాట్లాడరు, తప్పు మాట్లాడినప్పుడు నవ్వుతారు పక్కకెళ్ళి. ఓకే వాళ్ళు అలా లేకుండే, మనం తప్పు మాడినప్పుడు అది ఇట్లా కాదు ఇట్లా, ఇది యూ హ్యావ్ టు సే దిస్, ఇట్లా చెప్పి ఇట్లా చేయాలని చెప్పేసి ఆ విధంగా ఉండేవాళ్ళన్నమాట. ఓకే సో ఫస్ట్ ఓన్లీ కమ్యూనియన్ అని ఉండేది మా చర్చ్లో. సో టు రిసీవ్ దట్ యూ నీడ్ టు నో ప్రేయర్స్ నేర్చుకోవాలి మనము. ప్రేయర్స్ నేర్చుకోవాలంటే వీళ్ళు ఏం చేసేది, వాళ్ళు దే వర్ పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో రీడింగ్లో కానీ. అంటే మనకు కొద్దిగా ఇబ్బంది అనిపించినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు టైం స్పెండ్ చేసి నేర్పించేవాళ్ళు అన్నమాట. ప్రేయర్ ఇలా చేయాలి, దిస్ వర్డ్ ఇస్ దిస్, ఈ వర్డ్ ఇలా ప్రొనౌన్స్ చేయాలి, ప్రొనౌన్సియేషన్ ఇలాంటి అన్నీ కూడా, అంటే హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఉండేది అన్నమాట. ఒక క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి తెలుసు ఎలా అంటే, అరే ఈయనకు పాపము క్రిస్మస్కి బట్టలు ఉన్నాయా లేవా, ఓకే అలాంటప్పుడు ఏం చేశారంటే మై ఫ్రెండ్ ఐ స్టిల్ రిమెంబర్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, దెన్ దే యూస్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ గ్రాండ్గా చేసుకునే వాళ్ళు. ఇలాగే మరి ఏంటి షాపింగ్ అయిపోయిందా, అది అయిపోయిందా, ఇది అయిపోయింది అంటే లేదు ఈసారి ఎందుకు ప్రాబ్లం ఏంటి అంటే ఇలా ఉంది, ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఇమ్మీడియట్గా ఎలా అంటే వాళ్ళ యాక్షన్ ఎలా ఉందంటే ఇమ్మీడియట్గా వెళ్ళేసి ఈ బాట్ మీ సెట్ ఆఫ్ క్లోత్స్, అంటే దే యూస్ టు షేర్ దే జాయ్, అంటే వాళ్ళ సంతోషాన్ని పంచుకోవాలంటారు వాళ్ళు. అంటే ఇట్ వాస్ దట్, అంటే ఇమీడియట్గా నేను ఇలా చెప్పుడుతోనే తీసుకుపోయి ఒక సెట్ ఆఫ్ క్లోత్స్ పట్టుకొని వచ్చాడనమాట. అంటే దట్ వాస్ ద రిలేషన్షిప్ దట్ దే యూస్ టు మెయింటైన్. ఓకే హెల్పింగ్ నేచర్ బాగుండేది ఏ విధంలో అయినా, అంటే అన్ని విధాలుగా, మేబీ ఇన్ స్కూల్స్ ఆర్ ఇన్ స్టడీస్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, దట్ వాస్ హౌ దే చిన్నప్పటి నుండి. అంటే ఆ రిలేషన్షిప్ చిన్నప్పుడు ఎలా ఉన్నామో, మేము ఎలా కలిసి పెరిగామో, ఈ రోజు కూడా వీఆర్ మ్యారీడ్, ఐఎమ్ మ్యారీడ్, మై ఫ్రెండ్స్ ఆర్ మ్యారీడ్. ఓకే అందరు పెళ్ళిళ్ళు అయిపోయినా కూడా వాళ్ళ పిల్లలు మా పిల్లలు కూడా ఇప్పుడు ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా గివ్ యువర్ సన్ మ్యాన్ మై డాటర్ వాంట్స్ టు స్పీక్, గివ్ యువర్ డాటర్ మై సన్ వాంట్స్ టు స్పీక్ అని చెప్పేసి ఆ రిలేషన్షిప్ మేమే కాకుండా వాళ్ళ పేరెంట్స్తో కాకుండా ఇప్పుడు మా పిల్లలు కూడా ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ చిన్న విచారణంగా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పెంచుతూ అందరికి కలుపుకుంటూ మా ఇటాలియన్ పీస్ని చాలా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ వల్లనే మనకు ఈ ప్రేయర్ మోస్ట్లీ ఎలా చేయాలో, ట్రెడిషన్స్ ఎలా మెయింటైన్ చేయాలో అది నేర్చుకున్నాము. మరి ఆంగ్లో ఇండియన్స్కి వచ్చేసరికి రైల్వేస్ వలన మేము వచ్చి కాజిపేటలో సెటిల్ అయ్యాము. అప్పుడు చాలామంది అనేది ఇక్కడ జస్ట్ లిటిల్ ఇంగ్లాండ్ లాగా ఉండేదన్నమాట. ఒక్క రైల్వే క్వార్టర్స్లో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 95% ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. మై ఫోర్ ఫాదర్స్ సెటిల్డ్ ఇన్ బాంబే after migrating from London in the year 1892. My great grandfather worked in the railways. My grandfather worked in the railways. My father worked in the railways. All train drivers, including me at present. So, in one way, I am the fourth generation loco pilot serving the Indian Railways, which I am very proud of. The main reason of me staying back in India, more especially Kazipet, na close friends, హిందూస్ అన్న, ముస్లిమ్స్ అన్న, బ్రాహ్మణ్స్ అన్న, సిక్స్ అన్న, నాకు ఎంతో అభిమానం, ఎంతో ప్రేమ. వాళ్ళ వల్లనే నేను ఈ స్థాయికి ఉన్నాను. లేకపోతే మేము కూడా ఎప్పుడో మైగ్రేట్ అయ్యాము, ఇక్కడ సొంత ఇల్లు కట్టుకున్నాము. ఎందుకంటే అది అవసరం పడ్డది కాబట్టి. ఒకప్పుడు ఇల్లు ఏంటి, భూమి ఏంటి కొనుక్కోవాలనే మాకు ఏం తెలియదు. మన కేర్ ఫ్రీ లైఫ్ ఉండేది. ఆంగ్లో ఇండియన్స్ అంటే కేర్ ఫ్రీ రైట్స్. ఇవాళ ఉన్నామా, ఇవాళ హ్యాపీ ఉన్నా, తినాలి, కొనుక్కోవాలి, బట్టలు, షూస్, తిండి అన్నీ హ్యాపీగా చేసేవాళ్ళం. అలాగే మనతో పాటు ఇనిషియలీగా మిక్స్ అయ్యేది మెయిన్ తమిళియన్ కమ్యూనిటీస్ తర్వాత మెల్లమెల్లగా మా కాజిపేట పట్టణం పెరుగుతూ ఉంటే జనాభా సంఖ్య, అలాగే మేము హిందూస్, ముస్లిమ్స్ కూడా మనకి ఎంతో క్లోజ్గా, అంటే ఒక్క కుటుంబం లాగా. వాళ్ళ ఫెస్టివల్ అయితే మేము వాళ్ళ ఇంట్లో ఉండేది, మా ఫెస్టివల్ అయితే వాళ్ళు మన ఇంట్లో ఉండేది. ఆ విధంగా ఉండేది. ఈవెన్ చిన్నతనంలో మాకు చాలా గుర్తుంది. ఏ దసరా వచ్చినా, ఏ గణేష్ చతుర్థి వచ్చినా కూడా సాయంత్రం అంతా మేము అక్కడ ఉండేది. ఎంత క్లోజ్గా ఉండేదంటే అసలు నమ్మలేకపోతున్నాం. ఇప్పుడు మా చిన్నపిల్లలకు, మా పిల్లలకి చెప్పుకున్నా కూడా అసలు వాళ్ళు నమ్మలేకపోతారు. అంత క్లోజ్ ఉండేవాళ్ళు మాట. వాళ్ళ ఇంట్లో కూర్చునేది, తినేది, అంత క్లోజ్. చాలామంది
మా చిన్నతనంలో ఎంత క్లోజ్గా ఉండేదంటే అసలు వీళ్ళందరూ ఒక బ్రదర్ సిస్టర్స్ ఒక ఫ్యామిలీ లాగా ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే అది ఆటన్నా పాటన్నా ఫెస్టివల్ అన్నా కూడా మనం ఎంతో అంటే శ్రద్ధగా అరే వీళ్ళు ఆ ఇంటి నుంచి వచ్చారు, ఈ పెద్ద ఇల్లు, ఈ చిన్న ఇల్లు, ఆ కుటుంబం ఏం భేదభావం లేకుండా మనం కలుసుకుని వచ్చారు. ఈవెన్ అది ఆట ఉండని ఏదన్నా పిక్నిక్ వెళ్ళాలన్నా కూడా ఎంత శ్రద్ధగా ఎంత అంటే పూర్తిగా నిండిపోయేది మనం వాళ్ళ వాత. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేదంటే దసరా టైంలో రావణాసురుడు వాళ్ళకి చేస్తున్నారంటే రామ్ అని మా సీనియర్ అందరు యాంగ్లో నుంచి వెళ్ళి వాళ్ళకి చిన్న చిన్న సహాయం చేసేవాళ్ళే. అరే అద్దే ఇదితే ఎంత ఉతృషిగా. నేను కూడా నా చిన్నతనంలో మా స్కూల్ పేపర్స్ కట్ చేసుకుని చిన్న టపాకాయలు రౌండ్ టపాకాయలు ఉన్నాయి కదా బాక్స్ వచ్చేది. ఆ రోజులలో 50 పైసా అది. ఆ రోజు 50 దానికి వేసేది. ఇంటి మధ్య డబ్బు లేవు కాకపోతే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతే. అది చేసేవాళ్ళే ఎంత హ్యాపీ అంటే అసలు పండగ లైఫ్ చాలా మీగా కంపేర్ టు ఈ రోజులలో ఆ వాట్సాప్లో ఫేస్బుక్ కన్నా ఆ లైఫ్ చాలా సూపర్. మా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నాగరాజ్ అని నయీం భాయ్ అని వాళ్ళు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుంటే ఎంత స్పష్టంగా ఏమన్నా అడిగితే అరే నువ్వు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు భాయ్ అని ఆ విధంగా అడుగుతారు వాళ్ళు. ఎందుకంటే మేము కూడా ఎడ్యుకేషన్ తెలుగు నాకు లేదు కాబట్టి నా లాంగ్వేజ్ కూడా నా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్నాను. అది మాటలు పాట పాడ రీడింగ్ రాదు తెలుగు కాకపోతే ఇంగ్లీష్ వీఆర్ పర్ఫెక్ట్. ఇదే నాలెడ్జ్ మేము వారితో షేర్ చేస్తాం, వాళ్ళు మనతో షేర్ చేస్తారు. దీంట్లో ఏం తేడా రాదు, ఎవరి కింద మీద చూసుకోరు. మన కాశీపేటలో ఒకప్పుడు చాలామంది యాంగ్లో నుంచి ఉండేవాళ్ళు. ఎవరు చూసినా కూడా అరే యాంగ్లో నుంచి గుర్తుపడతారు చూడంగానే అరే ఇదని. అంటే ఒక్కోసారి ఈ చిన్న స్థాయిలో వాళ్ళ దొరా అని పిలివేది మమ్మల్ని. దొరా అంటే మేమనే దొరా అని పిలవదు కానీ వాళ్ళు ఏమంటారు అరే చదువుకున్న వాళ్ళు కదా అంటే వీళ్ళు దొరా అని పిలుస్తారు. ఇప్పుడు కూడా కొన్ని ప్లేస్లో అలా నడుస్తాయి దొరా అని పిలుస్తారు కానీ మాకు అనిపించదు అది. మాకు మరి ఏ దొరా అని పిలవద్దు మేము అంటాం. ఎందుకంటే ఏమన్నా సార్గి ఏమన్నా నచ్చు కానీ దొరా అని పిలుచుకొని మాకు నచ్చదు అది. అసలు ఎవరో కాయిన్ చేశారు ఆ వర్డ్ అసలు సరే మర్చిపోయింది అది పోయింది ఆ కాలం. కాకపోతే మన చైల్డ్హుడ్లో ఎట్లా అంటే మినీ ఇంగ్లాండ్ ఎందుకంటారు ఎందుకంటే ఒక్క ఇంటి పక్కన ఒక ఇల్లు, ఒక ఇంటి పక్కన ఇల్లు. ఆ విధంగా ఈ ఇంట్లో మ్యూజిక్ నడుచుకున్నట్టే మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా ఆ ఇంట్లో ఆరి మ్యూజిక్ బర్త్డే పార్టీ. ఒకవేళ క్రిస్మస్ ఫెస్టివల్ వచ్చిందనుకో, ఈస్టర్ ఫెస్టివల్ వచ్చిన వాళ్ళ ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ ఆ శ్వాస ఆ స్మెల్ ఆ కాలనీ మొత్తం వచ్చేస్తుంది అనమాట. వాళ్ళు చేసేది వైన్ అన్న నాన్ వెజ్ ఐటమ్స్ అన్న ఆ మురుకులు కేక్లు ఆహాహా ఆ జ్ఞాపకాలు ఇప్పుడు కూడా మా పాత ఫ్రెండ్స్ కలిసారు. ఆ కళ్ళలో నీళ్ళు తెచ్చుకొని వాళ్ళు మాట్లాడతారు అరే ఆ జమానా ఎట్లుండే రా బాయ్ ఇప్పుడు ఎట్లా అయింది. మనకి ఏం లేదు ఆ మార్గాలు ఏం లేవు. ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటే ఇప్పుడు బైక్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. మనం మేము చిన్నతనంలో సైకిల్ కిరాయికి తీసుకునే వాళ్ళం. 15 పైసలకి 1 అవర్ సైకిల్ కిరాయి తీసుకుని దాని వెనక పయ్యకు బుగ్గలు కొట్టుకొని నడుపుకుంటా ఇక్కడ నుండి పెండ్యాలు చిన్న పెండ్యాలు నసుకలు వెళ్ళి వచ్చేది. అదే మా తృప్తి, అదే హ్యాపీ అంతే, ఇంకా వేరేం లేదు. మా ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నాగా వెళ్ళేది ఈత కోసం. కానీ మినీ లండన్ ఎందుకంటే ఇంకొక విషయం కాజిపేటలో మినీ లండన్ ఎందుకు అంటారంటే ఆ సమయంలో ఎవరికి తెలియదు ఈ డాన్సింగ్ ఏంటి, ఈ లేడీస్ జెంట్స్ కలుపుకొని డాన్స్ చేసి మ్యూజిక్ ఏంటో, ఆ వెరైటీ డ్రెస్సెస్ వేసుకోవడము, షూస్ అన్న ఆ లిప్స్టిక్ అన్న స్టైల్ డ్రెస్ అంటే వెరైటీ అంటే సినిమాలో ఎలా చూస్తామో ఆ విధంగా ఉండేది అనమాట. మనకు మెయిన్లీ డాన్సెస్ వచ్చేదనుకో 100% మన రైల్వే ఇన్స్టిట్యూట్ అక్కడ ఉండేది. మన పాత లోకో షెడ్లో ఒక చిన్న క్యాంటీన్ ఉండేది. ఆ చిన్న క్యాంటీన్లో కూడా అందరూ కలుసుకొని వెళ్ళి ఆ మ్యూజిక్ పెట్టేవాళ్ళం. వాళ్ళ ఇంట్లో వీళ్ళని తెచ్చుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని అందరితో షేర్ చేసుకుని మ్యూజిక్ డాన్స్ అసలు నాన్ స్టాప్ చేసేవాళ్ళం. నాన్ స్టాప్ 2 o'clock 3 ఒకసారి 4 o'clock వెళ్ళేది డాన్స్ చేసుకుంటే అప్పుడు వెళ్ళేది ఇంటికి. అంటే మినీ లండన్ ఆ వర్డ్ ఇలా కాయిన్ అయింది అనమాట. ఎందుకంటే అరే వీళ్ళు బయట దేశంలో అని అనుకున్నాం కానీ మేము ఎప్పుడు అనుకోలేదు. వీఆర్ ఇండియన్స్, బార్న్ ఇండియా, విల్ డై ఫర్ ఇండియా. అంటే అంత త్యాగం చేస్తున్నాం మేము కూడా. ఎందుకంటే ఇప్పుడు కూడా మీరు చూసుకోండి ఏ స్కూల్లో వెళ్ళినా కూడా ఇంగ్లీష్ టీచర్ ఆంగ్లో ఇండియన్ టీచర్ అడుగుతారు. ఎందుకంటే ఆ ఫ్లో ఆఫ్ ఇంగ్లీష్ ఆ యాక్సెంట్ రావాలని ప్రయత్నిస్తారు వాళ్ళ పిల్లల కోసం. ఎందుకంటే ప్రపంచంలో చూసుకున్న ఇంగ్లీష్ ఇస్ అ మోస్ట్ రిక్వైర్డ్ నాలెడ్జ్ ఫర్ ఎనీ ప్లేయింగ్ జాబ్. రీజనల్ లాంగ్వేజ్ 100% ఇట్ ఈస్ కంపల్సరీ. ఓకే మదర్ టంగ్ మనం మర్చిపోవద్దు అసలు. కాబట్టి ప్రపంచంలో మనం పెరగాలంటే ఇంగ్లీష్ ఆ కాయినింగ్ ఆఫ్ వర్డ్స్, సెంటెన్సింగ్, ప్రొనౌన్సియేషన్, సిలబస్ అన్నీ తెలివి ఉండాలి. ఆ విధంగా మేము మా ఫ్రెండ్స్కి చాలా అనుకోకుండా మేము షేర్ చేసుకున్నాం. మా నాలెడ్జ్ మా లాంగ్వేజ్ షేర్ చేసుకున్నాం. అది వాళ్ళు ఇప్పుడు గర్వపడి చెప్తున్నారు అరే మీ వల్ల మేము నేర్చుకున్నాం భయ్.
అంటే అప్పుడు ఇలాగా ఫీలింగ్ వస్తుందన్నమాట. కాజీపేటలో ఏ లండన్ లాగా ఉండే అంటే ఓకే వాటెవర్. మన కాజీపేట్ మినీ లండన్లో స్పెషల్గా ఏం జరిగేదనంటే మన ఫ్రెండ్స్ వచ్చేది, ఆంటీ కేక్, అంకుల్ కేక్ కావాలి. మళ్ళీ కొంతమంది కొన్ని సీనియర్స్ ఉంటారు, ఆంటీ వైన్ ఉంది ఆంటీ. అందుకు లేదు బెటా, రా బెటా, యూ కమ్ యూ టేక్ అనే వైన్ ఇచ్చేది. ఆ వైన్ ఎంత అంటే అది జస్ట్ ప్యూర్ ఫ్రూట్ లాగా, ఫ్రూట్ జ్యూసే, నో మిక్సింగ్ ఆఫ్ ఆల్కహాల్ ఓ స్పిరిట్స్ వాట్ ఎవర్. అంటే ఆ చేసే పద్ధతి ప్యూర్గా ఈ ఆంగ్లోన్స్ వల్ల ఆ టెక్నిక్ ఉండేది. మరి కేక్స్ కూడా మా గ్రాండ్ మదర్ కేక్ చేసినప్పుడు షీ వాజ్ సో పర్ఫెక్ట్. ఆ కాలనీలో వచ్చిన ఈవెన్ దే ఆర్ ఆల్సో ఆంగ్లోన్స్, కానీ వాళ్ళ అంటే రెడీ డో వాళ్ళు తెచ్చి మా గ్రాండ్ మదర్కి ఇచ్చేది. ఆంటీ ఈ కేక్ తయారు చేసి అంటే వాళ్ళు తెచ్చిన ఐటెం మొత్తం చేసి బేక్లో చేసి వాళ్ళు చేసేవాళ్ళు. మా గ్రాండ్ మదర్ ఇప్పుడు బట్టి అనే లేకుండే, ఆ జమాలో ఈ అవన్స్ లేకుండే. కేక్ ఎలా చేయాలో అంటే మనం ఏమి కావాలి, హీట్ ఎక్కువ. అయితే ఈ యాంగ్లోన్స్ మనం ఏం చేసేది, రా మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకుని మా రైల్వే రన్నింగ్ రూమ్ అని, అంటే డ్రైవర్స్కి రిటైరింగ్ రెస్ట్ రూమ్ ఉండేది ఒకటి. అందులో పెద్ద బొగ్గుపోయే బట్టి ఉండేది, అందులో కుకింగ్ చేసేవాళ్ళు. అయితే ఆ బట్టిలో ఈ కేక్ వేస్తే అది పొమెంటే, అది బాగా పొంగి అది ప్యూర్ అంటే దాని కరెక్ట్ ఫామ్ వచ్చేది అనమాట కేక్. అయితే ఆ కేక్ తినడానికి కోసం చాలామంది ఆశపడి ప్యూర్ ఫ్రూట్ అండ్ నట్ కేక్. ఈ కాలంలో ఆ కవరింగ్ ఆఫ్ ఏమంటారు క్రీమ్, ఆ ఫ్రోతి క్రీమ్ నిన్నప్పుడు ఒక కేక్ తిన్నాము, అది ఏమో కూల్ కేక్ అంట, ఉట్టి షుగర్ వాటర్ వేస్తాను. అటువంటి ఏముండవు మన దగ్గర. కేక్ ఇప్పుడు కూడా మా ఇంట్లో తయారు చేసిన కేక్స్ అంటే మా ఫ్రెండ్స్ అరే ఇంటి తయారు చేసే కేక్ అంటే ఆ విధంగా చేస్తాను అనమాట. ఇంకొకసారి కేక్ వచ్చేసనుకో చాలామంది ఆంగ్లోనియన్స్ వాళ్ళ మ్యారేజ్ కోసం వస్తారు. ఎందుకు? ఆ మ్యారేజ్లో ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ కేక్ అని ఒక దాని స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. ఆ వెడ్డింగ్ కేక్ ఇట్ ఈస్ టోటలీ డిఫరెంట్ మెటీరియల్, అంటే ఆల్మోస్ట్ సేమ్ కానీ కొంచెం డిఫరెంట్గా చేస్తారు. అది ఒకవేళ మీరు తిన్నారనుకో, మీరు ఇంకా సంవత్సరం నెక్స్ట్ టైం వరకు అరే ఆ టేస్ట్ ఎలా ఉంది మీ నాలుక మీద అది ఆల్రెడీ సర్కిల్ అవుతూ ఉంటుంది మీకు. అరే ఈ కేక్ ఇలా ఉంది ఏంటి అని మీరు కూడా ఎవరికైనా అంటే ఫస్ట్ టైం తినడం అలా అనిపిస్తుంది. ఈ కేక్ ఇలా ఉంది, మరి బేకరీలో దొరికిన కేక్ డిఫరెంట్ ఉంది కంటే దట్ ఈస్ స్పెషాలిటీ. వెడ్డింగ్ కేక్ అంటేనే టోటల్గా డిఫరెంట్. బ్లాక్ ఉంటుంది, అందులో ఐసింగ్ జస్ట్ షుగర్ కోటెడ్ టేస్ట్ కోసం యాడ్ చేస్తారంటే, కానీ వెడ్డింగ్ కేక్ అంటే అవైలబుల్ ఉంటే మన వెడ్డింగ్స్ కూడా చాలామంది క్రిస్టియన్స్లో ఎస్పెషల్లీ ఆంగ్లో ఇండియన్స్లో అరేంజ్ మ్యారేజెస్ చాలా తక్కువ, మోస్ట్లీ లవ్ మ్యారేజ్ ఉంది. ఆ లవ్ మ్యారేజ్ ఎందుకంటే ఆ జమానంలో మనము ఇంతకుముందు చెప్పినట్టు కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఉంది. మా తల్లిదండ్రులు గ్రాండ్ ఫాదర్లు ఈ భూమి కొనడం, ఆ ఇల్లు కొనడం, సొంత ఇల్లు ఏం లే, తినాలే, తడుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఆ రోజుకి రేపటి గురించి ఆలోచించొద్దు. ఆ విధంగా హ్యాపీగా అంటే కేర్ ఫ్రీ యాటిట్యూడ్గా ఉండే. అయితే ఇప్పుడు ఇక వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, డాడీ మమ్మీ, పిల్లలు కూడా వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేది. చూడు బేటా నేను బలవంతం చేస్తున్నాను, ఈ అబ్బాయి నువ్వు చేసుకోవాలి, ఈ మేనమామను చేసుకోవాలి, ఈ మేనత్తన కొడుకు చేసుకోవాలి, అవన్నీ అట్లా లేకుండే. వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేసేసరికి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చూస్ చేసుకుని ఓకే ఫస్ట్ డేటింగ్ చేస్తారు, లవ్ చేస్తారు. డాడీ లేకపోతే మమ్మీ ఈ అబ్బాయి నాకు నచ్చింది, ఈ అమ్మాయి నచ్చింది, ఏదో సంథింగ్ అలా చెప్పుకొని సరే వాళ్ళ కుటుంబం. ఎందుకంటే మోస్ట్లీ వాళ్ళ ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు, అది దగ్గర చుట్టం ఉండొచ్చు, ఇన్మీడియట్ లేకపోతే కొంత దూరం చుట్టవచ్చు. అయితే వాళ్ళ జాతకం చిన్నప్పుడు వాళ్ళు తెలుసు, అబ్బాయి అన్న అమ్మాయి అని మేము చెప్పేది ఓకే ఈ అమ్మాయి ఇట్లా అంటే మోస్ట్లీ లవ్ మ్యారేజ్ అయ్యేసాయి. ఆ లవ్ మ్యారేజ్ కూడా ఎట్లా అంటే మన దగ్గర స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు కూడా ఆంగ్లో ఇండియన్స్లో నో డౌరీ సిస్టమ్ అనేది అసలు జీరో, టోటలీ జీరో. మరి చాలామంది డౌట్ వస్తుంది, జీరో ఎట్లా అంటే జీరో అంటే మ్యూచువల్ కోఆపరేషన్ చేసుకున్నారు. అయితే తల్లిదండ్రుల అబ్బాయి తరఫున అమ్మాయి తరఫున ఏం చేసేదంటే ఒకటే ఫంక్షన్ పెట్టేది. ఆ రోజే చర్చ్లో మ్యారేజ్ అయ్యేదే, అదే సేమ్ డేలో ఒక కామన్ డిన్నర్. ఆ కామన్ డిన్నర్ కూడా కదా మీ కుటుంబంలో ఎంతమంది పిలుచుకోవచ్చు, అబ్బాయి కుటుంబంలో ఎంతమంది పిలుచుకోవచ్చు, జస్ట్ అందరు కలిసి ఒకటే హాల్లో డిన్నర్ ఏర్పాటు సెట్ చేసేది. అందులో ఇచ్చుడు పొచ్చుడు బట్టలు ఇట్టలు ఏం లేదు. మనకు ఫేమస్ ఏంటంటే ఒక్కటే ఇస్తారు, ఎక్స్చేంజింగ్. దట్టి ఇచ్చుడు కాదు, దాని అంటారు వెడ్డింగ్ బ్యాండ్. ఇలా ఉంటుంది, నో డిజైన్ నో షేప్, జస్ట్ రౌండ్, బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ సర్కిల్ ఆఫ్ లవ్. మనం ఇదే ఇచ్చేది లవ్ అనమాట. ఇది వేసుకునేది రింగ్ ఫింగర్. చాలామంది తెలుసు రింగ్ ఫింగర్ ఈ రక్త కణాలు ఇట్స్ కనెక్టెడ్ టు హార్ట్. అందుకే లైఫ్ లాంగ్ ఈ హార్ట్ ఆ ప్రేమ ఉండిపోవాలని ఈ ఒక్కటే ఇచ్చుడు పుచ్చుడు గర్ల్ బాయ్ తరఫున ఇంకేం ఉండవండి. దట్ ఈస్ ద ఆంగ్లోనియన్ కల్చర్. మినీ ఇంగ్లాండ్ మ్యారేజెస్, కేక్, వైన్. మన ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి
ఆ జమానాలో ఆంగ్లోని స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తే ఎవరినాడు అడగండి, వాళ్ళు చెప్తారు ఏ సమస్య అన్నా కూడా లాంగ్వేజెస్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ఎనీ సొసైటీ అని ఆ ఉద్దేశంతో వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించేది, ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెట్టేది, వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా వాళ్ళకు దే విల్ ట్రై టు గివ్ ద రెమెడీ అట్ హోమ్. లేకపోతే వాళ్ళు నచ్చి చెప్పి అరే ఈ హాస్పిటల్కి వెళ్ళాలి, డాక్టర్ చూపించుకోవాలి, అసలు దాన్ని ఏందో ఎలాగో వాళ్ళ చిన్న చిన్న ఆవిడకి. ఎందుకంటే ఇంతకుముందు ఆ సమయంలో ఎడ్యుకేషన్ అంటే చాలా చాలా లేదనుకోండి, అసలు ఆల్మోస్ట్ చాలా నిల్. వీళ్ళే ఆంగ్లోనియన్స్ దగ్గర కొంచెం నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ వీళ్ళతో షేర్ చేసుకున్నాయి. ఈవెన్ మీరు నమ్మకలేదుగా మన సర్వెంట్ వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు మన ఇంట్లోనే పని చేసుకుంటా యాజ్ అ డొమెస్టిక్ హెల్ప్ వాళ్ళు పెరిగి ఆ ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడుతున్నారు అంటే మేము వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాము. దే ఆర్ సో హ్యాపీ నో. ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారో బయట ప్రపంచంతో. వాళ్ళు ఏ సమస్య వచ్చినా కూడా అరే వెంటనే గుర్తుపెట్టుకుంటారు, అరే ఇలాగైతే మనం ఏం చేయాలి, డాక్టర్ వెళ్ళాలనా లేదా, మరి బట్టలు ఎట్లా చేసుకోవాలి, జాగ్రత్త పర్సనల్ హైజీన్ ఏంటి, హ్యాండ్ వాష్ ఏంటి, ఆ జమాన్లో నేర్పించే హ్యాండ్ వాష్ ఏంటి, లెగ్ వాష్ ఏంటి, హెయిర్ అప్కిప్ ఏంటి, అవన్నీ జాగ్రత్తలు ఎట్లా చూసుకోవాలంటే ఈ ఆంగ్లోనియన్స్ చాలా అంటే షేర్ చేసుకున్నాం మేము. ఏ కుటుంబంలో మనం ఫ్యామిలీస్ మత బాధ లేకున్నా కూడా వీఆర్ సో బాండింగ్. అంటే అరే వీళ్ళు నాట్ డిఫరెంట్, మీనింగ్ ఇంగ్లాండ్ ఆంగ్లోనియన్స్ అన్న కాదు, జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా రిలేటివ్ లాగా వెళ్ళేది. మన ఆంగ్లోనియన్స్ మన లోకల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ లోకల్ ఇమ్మీడియట్ రిలేటివ్స్ వర్కర్స్ స్టాఫ్తో ఎలాగ చేశారంటే వాళ్ళ పర్సనల్ వే ఆఫ్ లైఫ్ కూడా షేర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎలాగంటే అరే డ్రెస్సింగ్ ఇలా చేయాలి బై, నువ్వు ఫంక్షన్కి వెళ్తాను లేకపోతే హాస్పిటల్కి వెళ్తాను, ఎక్కడ వెళ్ళినా కూడా అయితే ఇటువంటి డ్రెస్ వేసుకోవాలి, లేకపోతే షూ వేసుకోవాలి, టక్ వేసుకో, అరే బాబు నువ్వు స్కూల్కి వెళ్తున్నావు టై వేసుకో, యూఆర్ గోయింగ్ ఫర్ ఇంటర్వ్యూ, యూ లెర్న్ హౌ టు స్పీక్, కొంచెం నేర్చుకో, నువ్వు నెక్స్ట్ 10 years తర్వాత నువ్వు పెద్దగా అవుతావు, నీకు జాబ్ వస్తుంది, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోరా. ఇక్కడ పిలిపించి వాళ్ళకి నచ్చి చెప్పి వారికి కాస్త ఇంగ్లీష్ నేర్పించి టై వేసుకోవాలి, సాక్స్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, నీట్గా షేవ్ చేసుకోవాలి. ఈ దువ్వెన ఏంటి అసలు ఆ జమానా ఇస్త్రీ ఏంటి చాలామందికి తక్కువ తెలుసు అనమాట. అంటే బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇట్ షుడ్ బీ నీట్ అండ్ టైడీ అనమాట. ఈవెన్ వైల్ గోయింగ్ టు స్కూల్ వాళ్ళు చెప్పేది పిల్లలకి, నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు డిసిప్లిన్గా నీట్గా టైడీగా వెళ్ళాలి, ఎంట్రికల్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి, ఒకవేళ ఎండలో వెళ్ళినట్టు క్యాప్ వేసుకోవాలి. ఆ రోజులలో అసలు గొడుగు వేసుకునేది చాలా తక్కువ, ఈ ఆంగ్లోనియన్స్ వాడేది. అది వర్షాకాలంలో ఉండనా ఎండాకాలం ఉండనా వాళ్ళు 100% గొడుగు పెట్టుకొని, ఎందుకంటే టు ప్రొటెక్ట్ దెమ్ సెల్స్ ఫర్ ఇమ్యూనిటీ హార్మ్ వాట్ ఎవర్ ద అల్ట్రావైలెట్ రేస్ సన్. ఇప్పుడు తెలుస్తుంది అల్ట్రావైలెట్ రేస్ అనమాట. ఆ జమాలో ఎవరికి తెలుసు అండి అల్ట్రావైలెట్ రేస్ సన్ గురించి? ఎండ ఉంది ఓకే నడిచేది, కానీ కొంతమందికి ఇరిటేషన్ వచ్చేది, బర్నింగ్స్ వచ్చేసేది. ఆంగ్లోనియన్స్కి స్కిన్ చాలా డెలికేట్ అనమాట. అయితే దానివల్ల వాళ్ళ స్కిన్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎండ వెళ్ళినా కూడా వాళ్ళు అంబ్రెల్లా వాడేది. ఈవెన్ సేమ్ కామన్గా ఈ జమాన్లో కూడా వర్షాకాలంలో వాడుకుంటాము. డ్రెస్సింగ్ సెన్స్ వచ్చేసరికి వాళ్ళకి ఎంత అంటే మనం వేసుకున్నట్టు ఎదుటివాళ్ళు కూడా ఉండాలి, మనం వేసుకున్నట్టు వాళ్ళు ఉండదు అని అసలు లేకుండే. జస్ట్ టు ట్రీట్ ఇది ఈచ్ అండ్ ఎవ్రీ సేమ్. లేకున్నా కూడా కమ్ మా ఇంటికి రా, ఇది బట్టలు వేసుకునేది, ఇది చేసుకో, ఇవి అన్నీ చేసుకుంటారా అని సిగ్గు లేకుండా, ఏం ఫీలింగ్ లేకుండా ఫ్రీగా ఇచ్చేసేవాళ్ళు. వాళ్ళు లేకుండా కూడా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర మేము అడుక్కునేవాళ్ళు. మా ఫ్రెండ్స్ దగ్గర అరే ఇది లేదురా బాయ్, సరే నా షూ వేసుకో, నేను స్కూల్కి వెళ్తున్నా కాలేజ్కి వెళ్తున్నా వేసుకొని వాళ్ళు సాయంత్రం వచ్చి ఇచ్చేసేవాళ్ళు. మా ఫ్రెండ్స్, మా లోకల్ ఫ్రెండ్స్ అంతా ప్రేమ అభిమానంతో ఉండేవారు. ఆంగ్లోనియన్స్ అన్నా ఎవరితోనన్నా చాలా ఇంకేమైందే ఫ్రెండ్స్. నా ఒక్క ఫీలింగ్, నా ఒక్క బాధ, ఈ కాలంలో ఈ ప్రపంచం చూస్తుంటే అంటారు కదా కలియుగ కాలం, ఓకే కలియుగ కాలం, కానీ హ్యూమన్ వాల్యూస్ మర్చిపోవద్దు. ఫ్యామిలీ వాల్యూస్, ఫ్రెండ్షిప్. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్షిప్ ఇస్ ముఖ్యం. బంధాలు ఎంతమంది ఉండొచ్చు, కానీ మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు మనకు వచ్చేది ఫ్రెండ్సే. ఇప్పుడు నా లైఫ్లో కూడా మనం చూసుకుంటే చాలామంది మా ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్, ముస్లిం ఫ్రెండ్స్, తమిళ ఫ్రెండ్స్. నాకు ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నా ఫ్రెండ్ ఆల్బర్ట్ ఫోన్ చేస్తా, నయీంకి ఫోన్ చేస్తా, నాగరాజ్ ఫోన్ చేస్తా. ఎక్కడైనా మనకు వచ్చేందుకు వీళ్ళే ఫ్రెండ్స్. మా డాడీ కూడా చనిపోయినప్పుడు నేను టౌన్లో లేను, ఫోన్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చేది. అంటే నేను అనేది కల్చర్ చెడిపోవద్దు, ప్రేమ చెడిపోవద్దు. వస్తాయి గ్యాడ్జెట్స్ ఎన్నో వస్తాయి, స్మార్ట్ ఫోన్లు గీట్ ఎన్నో వస్తాయి, కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి మానవత్వం అది నిలబెట్టుకోవాలి. మన చిన్నతనంలో మనం ఎట్లా మనం పెరిగాము, ఎదిగాము, నేర్చుకున్నాము, ఈ స్థాయికి వచ్చేసామంటే
ఆ ప్రేమ వల్లనే. ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో మీరు గమనిస్తే వాళ్ళలో కూడా ఇట్ ఈస్ జస్ట్ క్రీపింగ్ ఇన్సైడ్. ఏంటి ఈగో, వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర ఉన్నది, వాళ్ళు ఇట్లా మేము ఇట్లా అంటే ఉండకూడదు. మానవత్వం, హ్యుమానిటీ సేవ్ చేసుకోండి ప్లీజ్. ఈ డిఫరెన్స్ రానివ్వకుండా అందరు బ్రదర్హుడ్ లాగా, సిస్టర్హుడ్ లాగా కలిసి మెలిసి బతకాలి. ఈ జీతాల కాలంలో ఎంతమంది పోయినారు, ఎంతమంది వస్తారు, కానీ ఉన్నంత వరకు మనం హ్యాపీగా కలిసి మెలిసి ఉండాలి వితౌట్ ఎనీ డిఫరెన్సెస్, ఐదర్ కలర్, caste, creed. No having any ego problems, no attitude problems. Live life happily. So this is Gary signing off. Thank you friends. మొదటగా ఇక్కడ ఆంగ్లో ఇండియన్స్ వృత్తిరీత్యా వచ్చి ఉన్నారు. వీళ్ళు హైదరాబాద్, సికింద్రాబాద్, డోర్నకల్ ఈ జంక్షన్లలో రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి వచ్చినటువంటి ఆంగ్లో ఇండియన్స్ చాలామంది ఉండేవాళ్ళు 25-30 సంవత్సరాల క్రితం. వీరు కథోలిక మతాన్ని స్వీకరించిన వాళ్ళై క్రీస్తుని గురించినటువంటి సత్య బోధన, యేసువే రక్షకుడు అన్నటువంటి సత్యాన్ని బోధించడంలో, అందరికీ తెలియచేయడంలో ఎంతో గొప్పగా పనిచేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన అనేకమైనటువంటి మంచి క్రియలు చేస్తూ మత వ్యాప్తిలో ఎంతో తోడ్పడ్డారు. వారు గురువుకి సహాయం చేయడంలో, గుడి పనులలో సహాయం చేయడంలో, పూజా కార్యక్రమాలు పని చేయడంలో ఎంతో చైతన్యంతో, ఎంతో ఉత్సాహంతో, ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు చేసే పనులు చూసి అందరికీ కూడా ఎంతో ఆశ్చర్యం కలిగించేది. ఏ దేవుని యందు విశ్వాసం అంటే ఈ రీతిగా జీవించాలా అనేటువంటి ఆశ్చర్యాన్ని కల్పించే విధంగా వాళ్ళు పనులు చేస్తూ ఉండేవారు. వారి ద్వారా అనేక మంది క్రీస్తు రక్షకుడు, యేసు ప్రభు దేవుడు అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని విశ్వసించి జ్ఞానస్నానం పొంది కథోలిక మతస్థులుగా ఈరోజు ఇట్లా జీవిస్తున్నారానికి కారణం ఈ ఆంగ్లో ఇండియన్సే అని చెప్పుకోవచ్చు. ఈ ఆంగ్లో ఇండియన్స్ అందించినటువంటి విశ్వాసాన్ని పొందినటువంటి ఈ ప్రాంత ప్రజలు కూడా వారిలాగా ఇంకా ఎక్కువగా క్రీస్తు ప్రభువులో విశ్వాసంతో జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఏర్పాటు చేశారో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తూ చాలా భక్తియుతంగా ఈ పూజా ప్రార్థనలో పాల్గొనడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఈ విశ్వాసం ఎంత స్థాయిలో ఉందంటే ప్రధాన కారణం ఆంగ్లో ఇండియన్సు, దానికి మించి రోము పట్టణం నుంచి, రోము దేశం నుంచి వచ్చినటువంటి గురువులు, పీమే సంస్థకు చెందినటువంటి గురువులు ఇక్కడికి వలస వచ్చి ఈ క్రైస్తవ మతాన్ని స్థాపించడంలో ఎంతో కృషి చేశారు. అటు ఫాతిమా నగర్లో అయితే కానివ్వండి, కాజుపేట అయితే కానివ్వండి, జనగాం, కరీంనగర్, ఇలా చాలా ప్రాంతాలలో ముందుగా ఇటలీ దేశస్థులు, గురువులు, పూజారులు వచ్చి ఈ యొక్క మత వ్యాప్తిలో ఎంతగానో వాళ్ళు కృషి చేశారు. ఈ స్థలాలను వాళ్ళే కొనుగోలు చేశారు. ప్రతి ఊరిలో చక్కని దేవాలయం కట్టించి క్రీస్తుకి సాక్షులుగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తులు ఇటలీ దేశస్తున్నటువంటి వచ్చినటువంటి గురువులు, ఆ తర్వాత ఆంగ్లో ఇండియన్స్ అని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. 25-30 సంవత్సరాల క్రితం మా దేవాలయాలలో ఈ ఆంగ్లో ఇండియన్స్ యొక్క సంఖ్య చాలా పెద్దగా ఉండేది. సో వాళ్ళందరూ ఒకసారి దేవాలయానికి కానీ ఏదైనా పండుగకు కానీ సమావేశమైనప్పుడు పాశ్చాత్య దేశాలను తలపించే రీతిగా ఉండేది. అంతేకాకుండా గురువుకి ఎలాంటి శ్రమ లేకుండా చర్చి కార్యక్రమాలు, ప్రార్థనా కార్యక్రమాలు, పాటల కార్యక్రమాలు అన్నీ వాళ్ళే బాధ్యత తీసుకొని నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. చాలా గొప్పగా పండుగలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఉన్నటువంటి ఆ ఆంగ్లో ఇండియన్ కథోలికులకి, ఇప్పుడు ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్ కథోలికులకి కాస్తంత తేడా ఉంది. ఇప్పుడు ఏదైనా కార్యక్రమం చేయాలంటే ఇప్పుడు గురువులుగా ఉన్న మేము వాళ్ళ వెంట పడాల్సి వస్తుంది. 1-2 సార్లు అడగాల్సి వస్తుంటుంది. ఆ బాధ్యతను తీసుకునే విధంగా, పనిచేసే విధంగా వాళ్ళు చేయడానికి మేము కాస్త శ్రమించాల్సి వచ్చేది. కానీ ఆ రోజుల్లో ఆ ఆంగ్లో ఇండియన్స్ గురువుని కూర్చోబెట్టి పనులన్నీ వాళ్ళే చేసుకుంటూ ఉండే, ఒక విధంగా ఆర్థిక సహాయాన్ని అందించేవాళ్ళు, సమయాన్ని అందించేవాళ్ళు, అన్ని రకాలుగా సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ స్థాయికి నేటి ఈ క్యాథలిక్ సంఘాలు కూడా ఎదగాలని నేను ఎంత గొప్పగా ఆశపడుతున్నాను. ఆ రీతిలో ప్రజల్ని నడిపించడానికి కూడా మేము ఎంతో కృషి చేస్తున్నాము.
అయితే రాను రాను ఈ ఆంగ్లో ఇండియన్స్ సంఖ్య తగ్గుతూ వచ్చింది. వాళ్ళు కొంతమంది రిటైర్ కావడం, కొంతమంది ఉన్నత చదువులు చదువుకొని ఇతర దేశాలకు ఉద్యోగరీత్యా వెళ్ళిపోవడం, రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్కి వెళ్ళి సెటిల్ కావడం, ఇలా జరుగుతూ ఉన్న కారణంగా ప్రస్తుతం ఆంగ్లో ఇండియన్స్ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఒక 4-5 కుటుంబాలు మాత్రమే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాము. వాళ్ళలో కూడా ఉన్న 4-5 కుటుంబాల ఆంగ్లో ఇండియన్ సభ్యులు కూడా వృద్ధాప్య వయసులో ఉన్నారు. మరి మేము చర్చికి వెళ్తుండే వాళ్ళం. ఆ వెళ్ళడం ద్వారా ఈ బ్రిటిష్ ఫాదర్స్, చర్చ్ ఫాదర్స్ మా ఊరిని కూడా సందర్శించినప్పుడు అక్కడ ఉన్న అంటే పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు అనుకోండి, వాళ్ళను తల్లిదండ్రులు లేని పిల్లలు, వాళ్ళు ఎవరైనా ఉంటే అనాథలైన పిల్లలు ఉంటే మేము చదివిస్తామని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళు మరి మా ఊరికి వచ్చినప్పుడు దాంట్లో భాగంగా నేను అప్పటికే పేదవర్గము, తండ్రి లేని వాడిని కాబట్టి నన్ను కూడా ఆ బ్రిటిష్ ఫాదరు మరి మా విలేజ్ నుంచి తీసుకొచ్చి గ్యాబ్రియల్ స్కూల్లో మరి చదివించారు. అప్పుడు ఆ రోజుల్లో మరి గ్యాబ్రియల్ స్కూల్లో చదవాలంటే బాగా ధనవంతులు, డబ్బు ఉన్నవాళ్ళు, మంచి హోదాలో ఉన్న వాళ్ళు అయితేనే ఫీజులు కట్టగలుగుతారు కాబట్టి వాళ్ళే చదివేవాళ్ళు. మరి నేను ఈ బ్రిటిష్ ఫాదర్ ద్వారా ఇక్కడికి రాబడ్డా కాబట్టి నా ఫీజులు ఆయనే భరించుకొని ఆ ఉన్నత వర్గం అనుకోవచ్చు, డబ్బున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళతో పాటు నేను కూడా చదువుకోవడానికి అవకాశం కల్పించారు మొట్టమొదటిగా. దాని తర్వాత మరి క్రీస్తును తెలుసుకొనుటకు ఈ చదివించడమే కాకుండా మరి యేసుక్రీస్తు గురించి కూడా మా ప్రార్థనలు, ప్రేయర్లు నేర్పించేవాళ్ళు. సో అప్పుడు మేము ఆ చిన్నతనంలో చర్చికి వెళ్ళినప్పుడు మేము భయపడుతుండేవాళ్ళం. ఎందుకంటే దాదాపుగా ఆ చర్చికి వచ్చే వాళ్ళంతా బ్రిటిషర్సే, మొత్తం మేము వాళ్ళంతా తెల్లదూరలు అని మేము వాళ్ళని ఆశ్చర్యంగా చూసేటోళ్ళము. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ, వాళ్ళ పోకడ కానీ, వాళ్ళ నాగరికత అనుకోండి, అదేదైనా మేము వాళ్ళను చూసి సంతోషపడేటోళ్ళం. ఆ చర్చిలకు వెళ్ళేటోళ్ళం, వాళ్ళు పాటలు పాడుతుండేటోళ్ళు, ఇంగ్లీష్ క్వైరు, గిటార్ కానీ అవన్నీ వాయించుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. ఆ విధంగా మరి యేసుక్రీస్తు గురించి తెలుసుకొని మేము కూడా మా భాషలో, వాళ్ళదైతే మా భాషలో మేము కూడా దేవుణ్ణి స్తుతించడం, అంటే ఏ విధంగా ప్రేయర్ చేయాలనే అలవాటును మరి వాళ్ళ ద్వారా నేనైతే తెలుసుకున్నాను. అదేవిధంగా మరి నేను నా చదువు పూర్తయిన తర్వాత ఆ చర్చ్ ఫాదరే నా గుణగణం అనుకోండి, నా ప్రవర్తనను చూసి మరి ఆ చర్చిలో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియను, మా మామగారు ఆంగ్లో ఇండియను, మరి అత్తగారు వచ్చి తమిళియన్, అయినా కూడా నా ప్రవర్తన చూసి మరి ఆ రోజుల్లోనే 1984లో 83లో నా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయినప్పుడు అప్పుడే కులమత మరి జాతీయ భేదం కానీ ఈ ప్రాంతీయ భేదం ఏమి లేకుండా ఆంగ్లో ఇండియను అంకులైనా మా మదర్ ఇన్లా తమిళియన్ అయినా కూడా వాళ్ళు నన్ను ఒప్పుకొని నా గురించి ఏం అడగకుండా ప్రవర్తన చూసి వాళ్ళు అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. నేను ప్రస్తుతానికి అలాంటి కుటుంబంతోనే సంబంధం కలిగి ఉన్నాను. మా బ్రదర్ ఇన్లాస్ కూడా బ్రిటిష్ వాళ్ళనే చేసుకున్నారు. ఇంకొందరు వేరే కంట్రీ ఇటాలియన్ వాళ్ళని కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ బ్రిటిష్ వాళ్ళు, నేను నా మట్టుకైతే ఆ బ్రిటిష్ వాళ్ళ ద్వారా ఆ చదువు నేర్పించడం ద్వారా ఆ జ్ఞానంతోనే రైల్వేలో ఉద్యోగం సంపాదించాను. సో రైల్వేలో నేను చేరినప్పటికి కూడా 1982లో అప్పటికి ఇంకా ఆంగ్లో ఇండియన్స్, బ్రిటిష్ వీళ్ళంతా డ్రైవర్లుగా, గార్డులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. సో వాళ్ళతో మేము మూవ్ అయినప్పుడు మరి ఆ డ్రైవర్లు, మాకంటే ఉన్నత పదవిలో ఉన్నవాళ్ళు కూడా మమ్మల్ని అంటే అవమానకరంగా చూడకుండా సమానంగా చూస్తూ, వాళ్ళు తినేది కూడా తాగేది మాకు పంచి పెడుతుండేవాళ్ళు. చాలా అంటే బిహేవియర్ లేదా ప్రవర్తన ఎలా ఉండాలి, డిసిప్లిన్ అంటే ఏంటిది అనేది చాలా మట్టుకు వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. వాళ్ళ డ్రెస్సింగ్ విధానం అయితేనేమి, షూ వేసినా కూడా నీట్గా, డ్రెస్ వేసినా నీట్గా, మురికి లేకుండా, మరి భోజనం చేసే పద్ధతి కానీ, మాట్లాడే పద్ధతి, ఇతరులను ప్రేమించే పద్ధతి కూడా మేము వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాము. అదేవిధంగా మరి మేము ఈ ఇన్స్టిట్యూట్లో రైల్వే ఇన్స్టిట్యూట్ ఉండేది అప్పుడు, ఇప్పుడు కూడా ఉంది. సో అందులో టాంబోలా అని, క్యారమ్స్ అని, బిలియర్డ్స్ అని ఇవన్నీ మాకు తెలిసేటివి కాదు. ఈ కేవలం ఈ రైల్వేలో పనిచేసిన మాకైనా ఉన్నత అధికారులు, మాకంటే ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఆడుతుండేవాళ్ళు, మేము వెళ్ళి చూస్తుండేవాళ్ళం. సో ఆ విధంగా కొన్ని గేమ్స్ కూడా వాళ్ళ ద్వారా మేము వాళ్ళు ఆడడం ద్వారా చూసి నేర్చుకున్నాము.
వాళ్ళు ఇంకా చెప్పాలంటే ఈ మా చర్చి విషయంకి వచ్చినప్పుడు మాత్రం కుల మతం వాళ్ళు వీళ్ళు అని ఏ భేదం లేకుండా మమ్మల్ని అందరినీ కలిసి ఉండేది. ఇప్పుడు నా పెళ్ళి తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా చర్చిలో కులమత భేదం లేదు. ఆ బ్రిటిష్ వాళ్ళు నేర్పించినటువంటి ఆ డిసిప్లిన్ అనండి, ఆ పద్ధతులే అనండి, అంటే భేదం లేనటువంటి తనం ఇంకా కంటిన్యూ అవుతూ మరి ఈ విధంగా ఇంకా జరుగుతుంది. నేను ఇలాంటి వాళ్ళతో మెదిలి పనిచేసి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న నాగరికత ఎంతో ఉంది. లేదంటే మేము కూడా మామూలుగా భారతీయులా ఉంటున్నాం. డ్రెస్సింగ్ విధానం అయితేంది, మాట్లాడే విధానం అయితేనేది, చాలా విషయాలు నేను నా మట్టుకైతే వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో బ్రిటిష్ వాళ్ళు మనకి ఇక్కడ ఉన్నంత కాలం మరి మనకు తెలిసి హిస్టరీ వ్యాపార పరంగా వచ్చారన్నారు. నాకున్న సంబంధం అయితే రైల్వే పరంగా మొత్తం రైల్వే లైన్ వేయడం బ్రిటిష్ వాళ్ళే చేశారు. వాళ్ళతో ఉన్న అనుబంధంతో నేను నా ఒక సాక్ష్యం ఏంటంటే వాళ్ళు ప్రతిదీ హార్డ్ వర్క్ ఏంటి, డిసిప్లిన్ ఏంటి, కులమత భేదము లేదు, అసలు ఉండకూడదు అనేది, ఎలాంటి భేదము లేకుండా మనము అంటే సమాజంలో మనిషి స్వేచ్ఛగా ఎలా బ్రతకాలో అనేది మరి చాలా మట్టుకు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాము. మేము కూడా ఖచ్చితంగా ఆ డిసిప్లిన్ అనండి, డ్రెస్సింగ్ అనండి, ఇతర పద్ధతులు ఏదున్నా కూడా మరి వాళ్ళ ద్వారా కొన్ని నేర్చుకున్నవి మేము ఇంకా పాటిస్తున్నాము. సో వాళ్ళ ద్వారా మనము మంచిగా నేర్చుకున్నాము అనేది నా అభిప్రాయం. మేము అంటే కాజీపేటకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో కాజీపేట ప్రాంతంలో ఎక్కువ శాతము ఆంగ్లో ఇండియన్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడైనా అంటే రోడ్డు మీద వచ్చినప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ చూసేవాళ్ళము. వాళ్ళ లేడీసే కానివ్వండి, జెంట్సే కానివ్వండి, వాళ్ళు మామూలుగా రోడ్డు మీద పర్చేస్కి వచ్చినా, మార్కెటింగ్కి వచ్చినా వాళ్ళు ఎప్పుడైతే వచ్చినప్పుడు ఇట్లా నిలబడి చూసేవాళ్ళము. వాళ్ళ డ్రెస్సింగ్, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ మాట్లాడే విధానం, వాళ్ళ స్టైల్స్ ఇవన్నీ చూసేవాళ్ళం. వాళ్ళు కూడా మరి మార్కెట్లో కానీ ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఇన్స్టిట్యూట్లో కానీ వాళ్ళదైన ప్రత్యేకమైన స్టైల్లో ఇప్పుడు స్పోర్ట్స్ ఆడేటప్పుడు స్పోర్ట్స్ డ్రెస్సులో వేసుకునేవాళ్ళు. మామూలుగా ఉన్నప్పుడు సూటు బూటు, చర్చికి వచ్చినప్పుడు పెళ్ళిళ్ళప్పుడు సూటు బూటు. నా చిన్నతనంలో క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూ కూడా ఆ బ్రిటిషర్స్ వాళ్ళందరూ కలిసి ఒక హాల్ తీసుకొని మరి దేవుని పాటలు పెడుతూ వాళ్ళు బాగా ఎంజాయ్ చేయడం, పాటలు పాడడం, అదంతా మేము చూసి పెరిగాము. చాలా ఆనందం కలిగేది. దాని తర్వాత మరి వాళ్ళు చేసినట్టుగా డ్రెస్సింగ్ చేయాలని మాకు కూడా ఆలోచన పుట్టేది. మంచి డ్రెస్సింగ్ చేయాలని, వాళ్ళలాగా ఆటలు ఆడాలని, పాటలు పాడాలని, ఇలాంటివన్నీ మరి తప్పకుండా వాళ్ళను చూసి మేము నేర్చుకున్నాము. సో అలాంటి సమాజంలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేశారనేది నా అభిప్రాయం. ఆ రోజుల్లో చూసినట్టయితే చర్చిలో ఇటాలియన్ ఫాదర్ ఉండేవాళ్ళు, బై నేమ్ ఫాదర్ లీనో డల్బాల్కిన్. అప్పుడు ఆయన ప్యారిష్ ప్రీస్ట్ అంటారు, విచారణ గురువు. ఆయన ఉన్నప్పుడు నేను ఆయన ద్వారా మరి సెయింట్ గేబ్రియల్లో బోర్డింగ్లో చదువుకున్నాను. కాబట్టి అప్పుడు నేను హాలిడేస్ ఉన్నప్పుడు కానీ అప్పుడు కానీ నన్ను తన సొంత కుమారునిగా ట్రీట్ చేసి నన్ను చర్చికి తీసుకొచ్చేవాళ్ళు. అప్పుడు నేను వెళ్తే ఆ చర్చిలోకి వెళ్ళాలంటే భయపడేవాడిని. ఎందుకంటే మొత్తం కంప్లీట్ చర్చ్ అంతా ఆంగ్లో ఇండియన్స్. మంచి మంచి స్ప్రేలు, సెంట్లు, డ్రెస్సులు, వాళ్ళని చూస్తుంటే ఏదో అంటే మాకు ఆనందం, ఆశ్చర్యం కలిగేది. వీళ్ళు ఎక్కడోళ్ళు తెల్లదొరలు అనే ఒక అనుభూతికి లోనయ్యే వాళ్ళము. అయితే అది రాను రాను మరి నేను కూడా చదువు గేబ్రియల్ స్కూల్లో, ఉద్యోగం కూడా కాజీపేటలో చేయడం వలన వాళ్ళతో సమానంగా వాళ్ళ పోకడలు చూసి వస్తున్నాను. ప్రస్తుతానికి మరి కొన్ని సంవత్సరాల క్రితం నుంచి ఒకరొకరుగా మరి వాళ్ళు సికింద్రాబాద్కు, ఇతర ప్రాంతాలకు వెళ్ళడం జరిగి మెల్లమెల్లగా వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. అయినా కూడా వాళ్ళను అనుకరిస్తూ ముందుకొచ్చిన వాళ్ళంతా మరి మనం ఎలాంటి క్యాస్ట్ డిఫరెన్స్ లేకుండా ప్రతి వాళ్ళు వాళ్ళ పోకడను అనుసరిస్తూ ఆ చర్చి విషయాలు కానీ, చర్చికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలైనా వాళ్ళ టైపుగానే ఇంకా జరుగుతూ వస్తుంది. ప్రస్తుతం వాళ్ళంతా సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే ఉద్యోగరీత్యా రిటైర్మెంట్ కావడం అనుకోండి, వాళ్ళ ప్లేసులకు వెళ్ళిపోవడం, రైల్వే పరంగా కూడా ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయి వాళ్ళంతా వాళ్ళ సొంత ప్లేసులకు, మరి కొంతమంది బాంబేలో, సికింద్రాబాద్లో ఉన్నట్టుగా మేము తెలుసుకుంటున్నాం. అయినా కూడా వాళ్ళ ముద్ర ఇంకా ఇక్కడ ఉందనే చెప్పవచ్చు. వాళ్ళు ఏమేమైతే ఆచారాలు, చర్చికి సంబంధించిన విషయాలు, బయట ఇతరులతో మెదిలే విషయాలు, లేదంటే స్నేహము,
ఆ ప్రేమ, ఆప్యాయత, భేదము లేనితనము ఖచ్చితంగా మరి వాళ్ళు నేర్పించిన వాటిని ఇంకా కూడా వాళ్ళు వెళ్ళిపోయినా ఒకరిద్దరు కొన్ని ఫ్యామిలీస్ ఉన్నవి ఉన్నా కూడా వాళ్ళ అనుకరిస్తూ ఇంకా అది కొనసాగిస్తున్నాము. మరి వాళ్ళు కూడా మేము ఎవరమా అని భావించకుండా మా ఇళ్ళల్లో శుభకార్యాలు జరిగినట్టయితే మేము ఇన్విటేషన్ ఇస్తే తప్పకుండా వస్తున్నారు, వచ్చి వాళ్ళ ప్రేమను పంచుతున్నారు. వాళ్ళ ఇళ్ళల్లో కూడా శుభకార్యాలు ఏదైనా జరిగినా కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. మరి వాళ్ళకు మేము ఎందుకు ఆనందకరంగా చెప్తున్న ఈ మాట అంటే, వీళ్ళు మనం ఒకప్పుడు ఉన్నాము, వాళ్ళు వేరే, మనం బ్రిటిషర్స్ కదా అని అనుకోకుండా అంత ప్రేమ మరి ఆప్యాయత మా పట్ల ఇంకా వాళ్ళు ఫంక్షన్లకు మాత్రం రావడం పోవడం జరుగుతూనే ఉన్నది. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాయి పాపం. మరి వాళ్ళంతా ఉద్యోగరీత్యా పదవి విరమణ చేసి రెస్ట్ తీసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళ పిల్లలు వస్తున్నారు. ఆ విధంగా వాళ్ళ యొక్క ఈ అనుకరణ అనుకోండి, వాళ్ళు మాకు నేర్పించిన పద్ధతులని ఇంకా అట్లా కొనసాగిస్తూ అయితే ముందుకు ఇంకా వస్తున్నాము. నా మట్టుకైతే తప్పకుండా వాళ్ళ ముద్రపడి నాగరికత పరంగా చాలా విషయాలు నేర్చుకున్నామనే నా అభిప్రాయం. ఈ బ్రిటిష్ వాళ్ళ దగ్గర ఇంకొక విషయం నేర్చుకుంది ఏంటంటే, దాదాపుగా ఈ ప్రాంత ప్రజలకు భారతదేశం అనుకోండి, ఆంధ్రప్రదేశ్, మనం ఉన్న కాజీపేట అనుకోండి, మనం ఏమనుకుంటున్నామంటే బ్రిటిష్ వాళ్ళు అనగానే వాళ్ళు ఎవరు ఏది చూడకుండా బాగా డబ్బున్నోళ్ళు, తెల్లదొరలు, గొప్పవాళ్ళు, అమ్మో వీళ్ళకు మనకు చాలా తేడా అని అనుకునే వాళ్ళము. కానీ వాళ్ళు మాత్రం ఆ తేడాను ఎప్పుడూ చూపెట్టకపోయేవాళ్ళు. మనం భావించి దూరంగా ఉన్నామే తప్ప వాళ్ళు మాత్రం వాళ్ళ ఉన్నత స్థాయిని తగ్గించుకొని మన దగ్గరికి వచ్చేటోళ్ళు, మనం అనుకునే అభిప్రాయానికి భిన్నంగా ఉండేటోళ్ళు వాళ్ళు. మనందరికీ తెలిసిందే. కానీ వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళము, బ్రిటిష్ వాళ్ళము అనే గర్వం లేకుండా వాళ్ళే దిగొచ్చి అందరితో సమానంగా, అందరితో ప్రేమ ఆప్యాయతగా, స్నేహంగా మెదిలేవాళ్ళు. మనకు మామూలుగా మనము ఈ బ్రిటిష్ వాళ్ళను ఫారినర్స్ చూస్తే ఏమనుకుంటామంటే, వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు లేదా ఉన్నత పదవులు, ఉద్యోగాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంటి నిండా పని మనుషులను పెట్టి చేపించుకుంటారని అనుకుంటాం. కానీ నేను స్వయంగా మరి ఇప్పుడు మా మిస్సెస్ వాళ్ళ నాన్న కానివ్వండి, మా మిస్సెస్ వాళ్ళ వదిన కూడా, ఆమె కూడా ఆంగ్లో ఇండియను, వాళ్ళు బ్రిటిష్. అయితే వాళ్ళ దగ్గర మేము చూసింది ఏంటంటే, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ సొంత పనులైనా ఇంటి పనులైనా వాళ్ళే చేశారు. అయితే మనకు ఆ అపోహ కూడా ఉండేది, వీళ్ళు పని మనుషులను పెట్టి చేయించుకుంటారేమో, కానీ వాళ్ళ పని వాళ్ళు కష్టపడి వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అపోహ కూడా లేదు. ఇంకొకటి వాళ్ళలో ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం ఉంది అనుకోండి, గొడుగు పట్టుకొని, అంటే ఎండను కాయడానికి అలాంటి పద్ధతులు కూడా వాళ్ళు పాటిస్తూ, మరి వాళ్ళకు కావలసిన వస్తువులు మనం అనుకున్నట్టు తెల్లదొరలు బ్రిటిష్ వాళ్ళు అనుకున్నాం కదా, కానీ వాళ్ళే స్వయంగా గొడుగు పట్టుకొని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి మటన్ కానివ్వండి, చికెన్, ఇతర మార్కెట్ అవసరాలు ఏదున్నా వాళ్ళే తెచ్చి చూడడం జరిగింది. అంటే మనకున్న నేను అనుకునేవాడిని వీళ్ళు ఇట్లా ఉన్నారని, కానీ నేను స్వయంగా ఆ ఫ్యామిలీలో చూసిన కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు. అంటే పని మనుషులే చేయాలి, వాళ్ళు చెయ్యి పని చేయాలి, నేను ఇది ఉతుకోకూడదు, అట్లాంటిది ఏమి భేదం ఏం లేదు, మనం అనుకుంటాం. కానీ అలాంటివి కూడా వాళ్ళ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అయితే వన్స్ అపాన్ ఏ టైం ఏంటంటే, మేము చిన్నతనం, నాకు తెలిసినప్పటి నుంచి యాక్చువల్లీ ఫారూక్నగర్లో బరాటా అని ఉండే, బిషప్ బరాటా. ఆయనే ఫారూక్నగర్కి వచ్చి ఆయనే ఫారూక్నగర్ని డెవలప్ చేసి ఆయన వచ్చేసి ఇటాలియన్. దాని తర్వాత కాజ్పేటలో వచ్చేసి సెయింట్ జోసెఫ్ ప్యారిష్ అని ఒకటి చిన్నగా చేసిండు. అప్పుడు ఏంటంటే చాలామంది ఆంగ్లో ఇండియన్స్ మ్యాక్సిమం చాలామంది కాజ్పేటకి వచ్చి సెటిల్ అయ్యారు, రైల్వే ఎంప్లాయీస్లో సెటిల్ అయ్యారు. దాంట్లో కొంతమంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళంతా ఉండే. వాళ్ళందరూ వచ్చి సెటిల్ అయినాక అప్పుడు మాకు ఏంటంటే సండే మాసెస్ అవి అన్నప్పుడు ఎక్కువ ఆంగ్లోసే ఉండేది, చాలామంది ఆంగ్లోస్ ఉండేది. వీళ్ళ ఏంటంటే వాళ్ళంతా ఆంగ్లో స్టైల్లో వచ్చేటోళ్ళు. వాళ్ళు ఫ్రాక్స్ వేసుకొని, షూ, సాక్స్. అప్పుడు వేలు ఎక్కువ యూజ్ చేసేది. వేలు వేసేసి వాళ్ళు రౌండ్ హ్యాట్ వేస్తారు, రౌండ్ హ్యాట్ వేసేసి హ్యాట్ మీద ఒక ఫ్లవర్ పెట్టేసి అట్లా లేడీస్ ఆ డ్రెస్లో వచ్చేటోళ్ళు. జెంట్స్ ఏంటంటే కంపల్సరీ సూట్ వేసి షూ కంపల్సరీ ఉండేది. అప్పుడు మాకు ఫాదర్ డెల్వెల్కమ్ అని ఉండే, డెల్వెల్కమ్ అని ఫాదర్ ఉండే. అప్పుడు వీళ్ళు ఎక్కువ ఆంగ్లోస్ మూవ్మెంట్ చేసేది. అప్పుడు మాకు ఈ రైల్వే క్వార్టర్స్ అని ఉండే, మ్యాక్సిమం రైల్వే క్వార్టర్స్లో అంతా ఆంగ్లోసే ఉండే. దాని తర్వాత ఇక డెవలప్ చేసుకుంటా ఉన్నాను. ఎక్కువ ఇంగ్లీష్ మాస్కే మేము ప్రిఫర్ చేసేది, ఇంగ్లీష్ ఎక్కువ మాకు నడిచేది. తర్వాత మెల్లమెల్లగా ఇక తెలుగు
క్వైర్ వచ్చింది, తెలుగు మా స్టార్ట్ అయినాయి, తెలుగు ప్రేయర్స్, తెలుగు సాంగ్స్ వచ్చినాయి. ఇట్లా వచ్చినాక దాని తర్వాత మేము తెలుగు మా సటన్ గడు ఆడ తెలుగు పాటలు పాడు, తెలుగు క్వైర్ చేసేటోళ్ళు. అప్పుడు తెలుగు క్వైర్ స్టార్ట్ చేసింది ఎవరంటే విక్రపాల్ అంకుల్ అని ఒక ఆయన ఉండే. అప్పుడు ఆ జమానాలో హార్మోనియం వాయించేది. హార్మోనియము ఇట్లా తబలా ఇవి పెట్టేసి పాటలు గీటలు పాడి వాళ్ళు స్టార్ట్ చేసేది. దాని తర్వాత ఇక ఫాదర్ వెళ్ళిపోయిండు. ఆయన వెళ్ళిపోయినాక ఫాదర్ అంతనోళ్ళు ఆయన వచ్చిండు. ఆ అంతనోళ్ళు ఫాదర్ వచ్చిన తర్వాత ఆయన కూడా ఈ చుట్టుపక్కల విలేజ్లలో చాలా చర్చెస్ అవి కట్టించేసి నడుస్తుండే. దాని తర్వాత ఇక వీళ్ళు ఆంగ్లోస్ అంతా ఇక రిటైర్మెంట్స్ అవుతున్నారు, ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ అయ్యి అందరూ మ్యాక్సిమం సిటీలో సెటిల్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే తెలుగు మాసే ఎక్కువ ప్రిపేర్ అవుతుంది. కొంతమంది ఆంగ్లోస్ ఉన్నారు ఇక్కడ. మా డాడీ వచ్చేసి మా డాడీ బెంగళూరు, యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడ మ్యాక్సిమం ఉన్న ఆంగ్లోస్ ఫ్యామిలీ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయింది. చాలామంది ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఇప్పుడు మా డాడీ వాళ్ళు కూడా, మా తాత కూడా ఆయన ఆర్మీ మేజర్. ఆయన సెకండ్ వరల్డ్ వార్ ఫైట్ చేసిండు. సెకండ్ వరల్డ్ వార్లో ఆయనకి కింగ్ జార్జ్ సోల్ కూడా ప్రెజెంట్ ఇచ్చింది ఆయనకి. ఇప్పుడు ఆ సోల్ వచ్చేసి మా అంకుల్ తీసుకెళ్ళి చైనా మ్యూజియంలో పెట్టిండు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అది చైనా మ్యూజియంలో ఉన్నది. ఎవరు కింగ్ జార్జ్ మా తాతకి సోల్ ప్రెజెంట్ చేసిండు. సెకండ్ వరల్డ్ వార్ ఆయన ఫైట్ చేసి గెలిచింది అప్పుడు. ప్లస్ ఇప్పుడు మా రిలేషన్లో కూడా ఆర్మీలోనే ఉన్నారు. ఒక ఆయన వచ్చేసి ఎయిర్ ఫోర్స్ పైలట్ ఆఫీసర్లో ఉన్నారు, ఇంకొక ఆయన ఆర్మీ మేజర్లు ఉన్నారు. అట్లా మా దాంట్లో కూడా ఆర్మీ నుంచి వచ్చినారు. చాలామంది ఆర్మీ నుంచి వచ్చి సెటిల్ అయినారు. ఆ నుంచి వచ్చినాక ఇక్కడ రైల్వేస్ దీంట్లో వచ్చేసి ఇక రైల్వే జాబ్స్. ఇక నేను వచ్చేసి ఇప్పుడు ఈ చెస్లో తబలా వాయిస్తున్నాను. ఇప్పుడు మా కొడుకు వచ్చేసి కీబోర్డ్ వాయిస్తున్నాను. ఇక్కడ ఎందుకు అనేసి మా అంకుల్, మా చిన్నాన్న వచ్చేసి ఆయన లండన్లో ఉన్నాడు. ఆయన అప్పుడు చైనాలో ఉన్నప్పుడు ఏం చేసిండు, ఈ సోల్ ఎవరు యూజ్ చేస్తారు, అది మనకి ఏం అవసరం ఆ సోల్ అనేసి అప్పుడు మా అంకుల్ తీసుకెళ్ళిపోయి, ఆయన చైనాలో ఉండే మా అంకుల్, చైనాలో ఉంటే ఆయన సార్ అనేసి అది మ్యూజియంలో పెడతాం, తాత ఎప్పుడు గుర్తుంటుంది అనేసి ఆడబెట్టేసి అక్కడనే అయిపోయింది. అది మా రిలేషన్ సగం మంది ఆర్మీ ఉన్నారు. ఆంగ్లేయులు ఉండి కూడా దేశం కోసంగా ఆర్మీలో చేసిన వాళ్ళు.